Hello family soldiers, welcome to you all for another video. ఈ వీడియోలో మనం నార్మల్గా చేసే దోశని ఇంకొంచెం హెల్దీగా మార్చిపోతున్నాము. అది ఎలాగంటే వీడియోలోకి వెళ్ళి చూద్దాం. సో దిస్ ఈజ్ నార్మల్ దోశ బ్యాటర్, ఇంట్లో ఉన్న దోశ బ్యాటర్ అన్నమాట. చూసారు కదా, నేను నార్మల్గా ఎంత కన్సిస్టెన్సీలో ఉన్నాలో అంత కన్సిస్టెన్సీలోనే తీసుకున్నాను. ఇందులోకి ఈ ఆకు వేస్తున్నాను అనమాట. ఇది మా సైడ్ అయితే సోయాకు సొబ్బాకు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, జస్ట్ కామెంట్ చేయండి. దీన్ని నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది మన దాంట్లోకి దోశలోకి మెల్ట్ అవ్వాలి. దాంతోపాటు కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం. సో దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇది నేను కట్ చేసుకున్న సోయాకు అనమాట. దీన్ని వేసేస్తున్నాను. దాంతోపాటు నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే చిల్లీ, కరివేపాకు అన్నీ కలిపేస్తున్నాను అనమాట. ఈ సోయాకు వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఇది షుగర్ని కంట్రోల్లో చేస్తుంది. లైక్ మునగాకులాగా ఇది అంత బెనిఫిట్స్ ఉండవు, బట్ కానీ మునగాకు తర్వాత సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. దీంట్లోకి నేను నార్మల్గా పెట్టుకుని మన దోశ పిండిని వేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం సోడా పొడి వేసుకునేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇది మన టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, పెంచుతుంది. ఇంకా ఒక విషయం ఏంటంటే ఈ సొబ్బాకులో ఏమవుతుందంటే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది డైజెషన్ కూడా ఉంటుంది. ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తినచ్చు అన్నమాట. సో దోశ పిండి పెట్టేసిన తర్వాత పిండి చెక్ చేసి వేస్తున్నాను. మొదటి దోశ ఇది మనం అన్నీ వేసాం కదా, అందుకని కొంచెం థిక్గా ఉంటుంది. దాన్ని మనం ఒక స్పూన్ కానీ లేదా గరిటె తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రెండు వైపులా బాగా రోస్ట్ కావాలి. అలా అయితేనే మనం ఆనియన్స్ వేసాం కదా, అవి బాగా ఆవిరిలో బాగా బాయిల్ కాదు, స్టీమ్ అయిపోతాయి అన్నమాట. సో మన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేస్తే. దీని మీద నేను ప్లేట్ పెడుతున్నాను. నార్మల్ పాత పద్ధతిలో ప్లేట్ పెడతారు కదా దోశ వేసేటప్పుడు, అలా వేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఇది ప్లేట్ తీసిన తర్వాత బాగా ఉడకొచ్చింది. దీని మీద కొంచెం ఆయిల్ వేసి ఇంకొంచెం రోస్ట్ అవ్వాలి దోశ. అలా రోస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. దోశ ఎర్రగా కాలాలి. దోశ కాలింది. సో నేను మెల్లగా తీసుకొని రెండు వైపులు ఫ్లిప్ చేస్తున్నాను. చూసారు కదా నా దోశ ఎంత బాగా రెడ్గా కాలిందో, అలా కాలే వరకు వెయిట్ చేయాలి. సో రెండు వైపులా కాలింది. సో మనం ప్లేట్లో తీసుకొని అందులోకి సైడ్ చేసుకోవాలి. చూడండి, రెండు వైపులా బాగా కాలింది ఎర్రగా. సో నేను ఇంకో దోశ వేస్తున్నాను. మన మిగిలిన పిండితో కొన్ని దోశలు వేసుకోవాలి, అన్నీ వేసేసుకోవచ్చు. ఇది నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఇంకా డెలివరీ అయిన తర్వాత అమ్మ వాళ్ళకి, తల్లులకు కానీ, ముసలి వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ పెట్టచ్చు అనమాట. దీనికి అలాంటివి ఏమీ లేవు. ఇది చాలా సూపర్ హెల్దీ ఫుడ్ అనమాట. లైక్ మునగాకులాగా. గోంగూర లాంటివి అయితే తినొద్దు అని చెప్తాను, ఎందుకంటే బేబీ బంప్ ఉంటుంది కదా ప్రెగ్నెంట్ లేడీస్కి, అది నవ్వు అవుతుందనేసి, ఇచ్చింగ్ అవుతుందని తినొద్దు అంటారు. సో ఇదైతే నో ఇష్యూస్, ఎవరైనా తినొచ్చు అనమాట. సో చూసారు కదా, రెండు దోశ కూడా రెడీ అయిపోయింది. దాంతోపాటు మనం ఫైనల్ దోశ కూడా వేసేస్తున్నాము. అయిపోయింది ఇంకా.
వచ్చేసి మన ఫైనల్ దోశ రెడీ. చూస్తున్నారు కదా, మన ఫ్లఫీ అండ్ స్మూత్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ టూ దోశలు రెడీ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ వీడియో ఈజ్ డెడికేటెడ్ ఫర్ ఆల్ ఫ్యామిలీ సోల్జర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe.